వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ లో భాగంగా రెండవ రోజుకు స్వాగతం. అందులో మొదటిది ద యాక్ట్ ఆఫ్ కిల్లింగ్ వన్స్ వైఫ్ ఈస్ కాల్డ్ యాజ్ అ యుక్సోరెసైడ్. సెకండ్ క్వశ్చన్, మ్యూజిక్ సంగ్ ఆర్ ప్లేడ్ అట్ నైట్ బిలో ఏ పర్సన్స్ విండో కాల్డ్ యాజ్ అ సెరెనేడ్. మూడవది, a government by the nobles called as the aristocracy. Next question, anything written in a letter after it is signed. Answer, postscript. Strong and settled dislike between two persons called as a antipathy. Sixth question, a person who has no money to pay off his debts called as a insolvent. Seventh question, an entertainer who performs difficult physical actions called a acrobat. Eighth one, a small house with all rooms on one floor called as a bungalow. Ninth question, a song embodying religious and sacred emotions called as a hymn. And the last question, the policy of extending a country's empire and influence called as a imperialism. సో ఇది సెకండ్ డే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. సో ఇవి చాలా చాలా ముఖ్యం అండి. మనకు ఐబిపిఎస్ కానీ, తర్వాత ఎస్ఎస్సి కానీ, యూపీఎస్సి కానీ, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ టిఎస్సి కానీ, నెక్స్ట్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రీసెంట్గా అకాడమిక్ యాన్యువల్ జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేసింది. సో అందులో చాలా చాలా జాబ్స్ ఉన్నాయి. సో ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్లో మనకి ఇది చాలా చాలా ముఖ్యం, ఈ యొక్క వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. అందుకే నేను గ్యాదర్ చేసి మీకు అందివ్వడం జరుగుతుంది. సో ఐ హోప్ ఇది మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.